నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం. అనపర్తి మండలం రామవరంలో బుధవారం శ్రీ నల్లమిల్లి సుబ్బిరెడ్డి కళామందిరంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నల్లమిల్లి మూలారెడ్డి నాటక పరిషత్ అధ్యక్షులు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించే 36వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలను గనులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, మహా గ్రూప్స్ చైర్మన్ ఎన్డీ మారెళ్ల వంశీకృష్ణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు గౌతమ్ రాజు, హైదరాబాద్ అభినయ నాటక కళాపరిషత్ శ్రీ అభినయ శ్రీనివాస్, రాష్ట్ర పరిషత్ నిర్వాహకుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ బుద్దాల వెంకటరామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహా గ్రూప్స్ చైర్మన్ మరియు ఎండిమారెళ్ల వంశీకృష్ణకు సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎన్డీఏ నాయకులు, అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కందుల దుర్గేష్ గారు, అబ్కారీ శాఖ మంత్రులు గౌరవనీయ శ్రీ కొల్లు రవీంద్ర గారు, తదితర పెద్దలందరూ మానవాళి మేల్కొల్పుగా ఆపండి సోదరులారా. మహాకు మానవాళి మేల్కొల్పు గంటగా, నిజాన్నే ధ్వజంగా, విశ్లేషణల ధనుష్కంకారంతో అవినీతి చీకట్లను ఛేదించిన గాంధీని మీరు. కోటి కన్నులు మూసుకున్నా మీ చూపే తిరుగులేని వెలుగు. కోట్ల కంఠాల మౌనాన్ని ఛేదించి పలికే మీ స్వరం సత్యాన్ని మేల్కొల్పే పాంచజన్యం. మహాన్యూస్ అది ఓ ఉద్యమ జ్వాల. మీ కలం, స్వరం ప్రజల మనోభీష్టాన్ని ప్రతిబింబించే మహా ఉద్యమం. విధ్వంస పాలనకు విమోచన పలికిన మహిషాసుర మర్దిని త్రిశూలం. నిరంతర ధర్మయుద్ధంలో మీ కలం ఓ ఖడ్గం. నిరుపేదల ఆక్రందనలకు మీ స్వరం ఓ పరిష్కారం. ఆధ్యాత్మికతలో ఆశ్రయమై, సేవలో అంకిత భావమై మీరు నడిచే మార్గం జాతికి దారి చూపే కిరణం. వంశీ గారు, మీ ప్రయాణం శిఖరాలను చేరాలని మా ఆకాంక్ష. ప్రజా హృదయాలలో శాశ్వతమై నిలుపు మీ ప్రతిష్ట. సత్యానికి, ధర్మానికి మీ విశ్వాసమనే శక్తి సత్య సేవా మార్గానికి కావాలి. చిరస్మరణీయ ప్రతీక. వంశీ గారు, ఆధ్యాత్మికతలో మహాభక్తి పునీత ప్రవాహం, సామాజిక సేవలో నిస్వార్థ కృషికి నక్షత్ర సాక్ష్యం మీ మహాభక్తి ఛానల్. మీ సాహసయాత్రకు సలాం పలుకుతూ మేము సమర్పించే అభినందనమాల, మా గౌరవ ధన్యవాదాల హేళ. మీరు అందుకోండి, స్వీకరించండి ఈ సన్మాన సుమాంజలి. నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ అందించే హృదయాంజలి.
కళాభినందనలతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షులు, నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు. పేరుతో వెలసినటువంటి కళా పరిషత్తుని కొనసాగిస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో నాటక పోటీలు నిర్వహిస్తున్నటువంటి అనపర్తి శాసనసభ్యులు, సహృదయులు, మిత్రులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి పెద్దలు అబ్కారీ శాఖ మార్చులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అభిమానులందరూ వరుసగా ఒక లైన్లో వచ్చి సన్మాన గ్రహీత మన సి గారు సన్మాన గ్రహీత గౌరవనీయులు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు రామకృష్ణారెడ్డి గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ రకమైనటువంటి నాటక కళా పరిషత్తులకు కానీ, నంది పురస్కారాలకు కానీ, నంది అవార్డులకు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని, రాబోయే రోజుల్లో కళాకారులు ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే విధంగా వారందరూ కూడా సగౌరవంగా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే కళాకారులు కన్నీరు పెట్టాడో దాన్ని తెరవడానికి, తిరిగి వారి మొహాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి వాటిని స్పష్టంగా తెలియజేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని కూడా ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్ననే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో పునరుద్ధరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా ఆనందదాయకమైన విషయం తెలియజేస్తూ ఈ రకంగా ఈ రాష్ట్రంలో తదుపరి పురస్కారాలు కానివ్వండి, ఉగాది పురస్కారాలు కానీ కొనసాగించాం. గతంలో 5 సంవత్సరంలో లేనివి మనం కొనసాగించగలిగాం. మళ్ళీ వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈ రాష్ట్రం కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పొందే విధంగా అన్ని కార్యక్రమాలను చేపడతామని తెలియజేస్తూ వంశీ గారికి కూడా ఇవాళ సన్మాన గ్రహీత వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. సార్, నంది నాటకోత్సవాలు